ఆర్టీసీలో ప్రస్తుతం ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా తగినన్ని బస్సులు లేవు. ఉన్న వాటిలో కూడా సగం డొక్కువే. ఏవి ఎక్కడ ఆగిపోతాయో తెలియదు. ఈ పరిస్థితుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమలు చేస్తే వారి రద్దీ అనూహ్యంగా పెరిగిపోతుంది. అందుకు అనుగుణంగా బస్సులు నడపలేం. అరకొరగా ఉన్న వాటిలో సీట్లు లేక మహిళల నుంచి విమర్శలు వస్తాయి. దీనిపై సామాజిక మాధ్యమాల్లో ప్రతికూల ప్రచారం జరుగుతుంది. ఈ సమయంలో ఉచిత ప్రయాణం అమలు అవసరమా అని జగన్ ప్రభుత్వం సందిగ్ధంలో పడింది. ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేయాలని వైసీపీ ప్రభుత్వం భావించింది. ఆర్టీసీ అధికారుల నుంచి ప్రాథమిక నివేదిక సైతం తీసుకున్నాక ఇప్పుడు నెమ్మదించింది. ఈ పథకం వల్ల నష్టమే ఎక్కువ ఉంటుందన్న భావనలో ప్రభుత్వం ఉంది. దీంతో ఈ పథకం ప్రవేశపెట్టాలా వద్దా అనే విషయంలో ప్రభుత్వం తర్జన భర్జన పడుతుంది. తగినన్ని బస్సులు లేకుండా ఉచిత ప్రయాణం అమలు చేస్తే రద్దీకి తగినట్లుగా బస్సులు తిప్పలేమని ఆర్టీసీ అధికారులు ప్రభుత్వానికి చెప్పినట్లు తెలుస్తుంది. మహిళా ప్రయాణికులు పెరిగి సీట్ల కోసం గొడవలు వంటివి వైరల్ అయితే ఎన్నికల్లో ప్రతికూలత వస్తుందని సర్కారు భావిస్తున్నట్లుగా సమాచారం. మరోవైపు తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్ల నుంచి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఏపీలో కూడా ఆటో డ్రైవర్లు ఉచిత బస్సు పథకం తేవద్దని చెబుతున్నారు. దీంతో వైసీపీ ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణంపై వెనకడుగు వేసినట్టు సమాచారం.